సహజంగా వినాయకుడి బొమ్మకి ఫస్ట్ పూజ చేసి తర్వాత నిమజ్జనం చేయాలి. కానీ ఎక్కడైతే నిమజ్జనం అయినాక పూజ చేయాల్సి వస్తుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అయితే మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అని చెప్పబోతున్నాను. నన్నైతే మా అమ్మ వాళ్ళు వినాయకుడి బొమ్మ తమ్మని పంపించారు. బయటేమో ఫుల్ వర్షం అయినా నేను తడుచుకుంటా వెళ్ళొచ్చాను. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు టు ద నీడి నెల్లూరు అనే ట్రస్ట్ వాళ్ళు. వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ గో గ్రీన్ గణేష్ అని ఆర్గానిక్ వినాయకుడిని ఫ్రీగా ఇస్తారు. కానీ డొనేషన్ గా సమ్ అమౌంట్ అయితే అక్కడ వెయ్యాలి. మనం డొనేట్ చేసిన ఈ అమౌంట్ అయితే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్, క్లాస్ లేని వాళ్ళకి క్లాస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. నిజంగా ఇది గ్రేట్ ఇనిషియేటివ్ కదా. వర్షం అయితే సాగు కొట్టేస్తుంది. ఇక్కడ నిమజ్జనం అయిపోతాడేమో అనిపించింది వినాయకుడు నాకైతే. నేనైతే సామానాన్ని తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఏర్పాట్లు అయితే జరిగేస్తున్నాయి పూజకి. నేనైతే అన్ని సామాన్ తెచ్చేసాను అనుకున్నాను, కానీ ఒకటైతే మర్చిపోయాను. అదే వినాయకుడికి పెట్టాల్సిన గొడుగు. మళ్ళీ ఆ గొడుగు కోసం టౌన్ లోకి వెళ్ళి అంత ఓపిక లేక నేనే ఆ గొడుగు అయితే తయారు చేశాను కొన్ని వస్తువులతో. ఇద్దరు గైస్, ఇదే మనం తయారు చేసిన గొడుగు. చూసేదానికి చాలా ఫన్నీగా ఉంది కదా. ప్లీజ్ నన్ను కామెడీ చేసుకోకండి. ఆ గొడుగుకి ఇంకా అందాన్ని యాడ్ చేద్దాం అని చెప్పి నేనైతే తమలాకులతో కుట్టేసాను లాస్ట్ లో. నాకు అప్పుడే అనిపించింది ప్రతి వీడియోలో మనకు తేటా అని చెప్పుకోవడం తప్పైతే లేదని. మా అమ్మ నాన్న పూజకి ఏర్పాట్లు చేస్తుంటే నేనైతే ఆ తేట పనులు చేస్తున్నాను. వాళ్ళని తిట్టడం తప్పైతే లేదు అసలు. ఇంకా మా అమ్మ వంట చేసుకొని వచ్చి పూజకి అయితే స్టార్ట్ చేయాలనుకున్నాము. వినాయకుడి బొమ్మ అయితే పెట్టేసి ఇదే మేము తెచ్చిన బొమ్మ అయితే ఇదే. నేనైతే ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదాలు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. మా అమ్మ అయితే ప్రసాదాలు అదరగొట్టేస్తుంది, సూపర్ గా చేస్తుంది అనమాట. నేనైతే అలా వినాయకుడిని డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా గణపతికి కావాల్సిన పూలు, పండ్లు, ప్రసాదాలు అన్ని పెట్టేసి మేమైతే పూజ చేయడం స్టార్ట్ చేసేసాము. మా ఇంట్లో ఏదైనా పండుగ అయినా ఒక పూజ అయినా చేయాలంటే మా డాడీ మినీ పూజారి అయిపోతారు. ఈ వినాయక చవితి పూజని చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. కానీ మేము చేసే దాంట్లో చాలా లాంగ్ ప్రాసెస్ ఏ ఉంటది. గంటల పడుతుంది మా డాడీ పూజ చేసేసరికి. మీరు ఎంత పెద్ద బొమ్మ పెట్టినా, ఎంత ఆర్గానిక్ వినాయకుడిని పెట్టినా, చిన్న పసుపు వినాయకుడిని చేసి ఆయన పూజించకపోతే ఆ పూజకి యూజ్ ఉండదు. కాబట్టి మేము కూడా చిన్న వినాయకుడిని చేసి బుల్లి వినాయకుడికి పూజ చేసాము. మేమైతే అడిషనల్ గా ఒక సిల్వర్ వినాయకుడిని కూడా పెట్టి పూజ చేసాము. గైస్, మీరైతే ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కమెంట్ అయితే పెట్టేసేయండి. వినాయక చవితి అనేది ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ గా చెప్పుకుంటారు. అలాంటి ఫెస్టివల్ నెల్లూరులో ఎలా సెలబ్రేట్ చేశారో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నిజంగా ఈ వినాయక చవితి మీ లైఫ్ లో, నా లైఫ్ లో కలర్స్ ని, సక్సెస్ ని నింపుతుందని మనసారా కోరుకుంటున్నాను. మీరైతే సరదాగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా, బాయ్.